ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఏదైనా జరగకపోయినా మీకు జరిగిందా జరగలేదు ధైర్యంగా అడుగుతున్నాం మేము. అంతేగాని తప్పించుకొని పోయేటువంటి పరిస్థితి అయితే మాకు కాదు. ఎందుకంటే మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఓడినా గెలిచినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకునేదానికే మేము ఉన్నాం. అదే తెలుగుదేశం పార్టీ ఒక అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, నాయకులు. అంతేగాని సునీల్ కుమార్ సంబంధించిన కాదు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు పార్టీ పేరు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వరకు ఈరోజు కూడా ఎవరున్నా లేకపోయినా జెండా పట్టుకుని నిలబడేటువంటి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ అదృష్టం. అలాగే మాతో నిజాయితీపరుడు, ధైర్యవంతుడు మా పవన్ అన్న కలవడం కూడా మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు కూడా నా కాన్స్టిట్యున్సీలో మా జనసేన నాయకులందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. బీజేపీ నాయకులు కూడా కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మేమందరం కూడా మూకుమ్మడిగా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది. అలాగే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. దాంట్లో డౌట్ లేదు. ప్రజలు కూడా నిలదీసానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అంటున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎట్లుందంటే బ్రహ్మాండంగా ఉంది సార్, మాకు చెప్పారు, చెప్పిన విధంగా చేస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళే చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే 20 రోజులు ఈరోజు మొట్టమొదట గ్రామం, ఈ గ్రామంలో 50 ఇళ్ళు ఈరోజు కంప్లీట్ చేస్తాం. అలాగే మొత్తం చిలకూరు మండలంలో 5 రోజులు ఈ యొక్క మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటుంది. తర్వాత రూరల్ మండలం, తర్వాత చిట్టమూరు మండలం, తర్వాత వాకాడు మండలం, తర్వాత కోట మండలం, చివరిలో పట్టణంలో ఒక 5 రోజులు తిరుగుతాం. మొత్తం 30 రోజులు ఎక్కడ కూడా ఉదయం సాయంత్రం 2 పూట ప్రోగ్రాం పెట్టుకొని మేము వెళ్తాం. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా కార్యకర్తలు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మా కార్యకర్తల అండదండలతో, మా కార్యకర్తల సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా రెండోసారి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యకర్తలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నన్ను ఎమ్మెల్యే చేసినటువంటి మా నాయకులందరూ కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా కోఆపరేట్ చేసినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సంవత్సర కాలంలో అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు నా సహకరించినటువంటి మా మీడియా సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా మీడియా వాళ్ళు నేను అధికారంలో లేకపోయినా నన్ను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా నా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా చూపించి ప్రజల్లో కూడా నన్ను ఎక్స్పోజ్ చేసినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ మా పేపర్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా మీడియా మిత్రులు మళ్ళీ తెలియజేస్తున్నాం, ఎవరైతే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంఆర్ఓతో ఆల్రెడీ మాట్లాడున్నా, మీరు స్థలం లేని వాళ్ళకి అందరికి కూడా స్థలాలు ఇప్పించేటువంటి బాధ్యత అదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఊళ్ళో కూడా ఇతను చెప్పా, నా మాట ఇలా ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి, ఆ పరిస్థితి లేకుండా ఆ రోజే నేను చెప్పా ఇస్తానయా అని. కాబట్టి ఇప్పుడు ఇస్తాం. అలాగే చిలకూరులో కూడా మా నందయ్య చెప్పాడు, ఖచ్చితంగా చిలకూరులో కూడా అందరూ కూడా ఎవరైతే విలేకరులు ఉన్నారో అందరూ కూడా విలేకరులందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం.